సో హాయ్ గైస్, లాస్ట్ వీక్ మన టాలీవుడ్లో జరిగిన ఇంట్రెస్టింగ్ మూవీ విశేషాలతో మీ ముందుకు వచ్చేసా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా మురారి మూవీ 4Kలో రిలీజ్ అయ్యి నైజీరియాలో డే 1 ఆల్ టైమ్ రికార్డ్ 2,92,00,000 కలెక్ట్ చేసింది. దీని ప్రీవియస్ బెస్ట్ ఎంతో తెలుసా? బిజినెస్ మ్యాన్ మూవీ 2,50,00,000 రికార్డ్ని ఎవ్వరికీ ఛాన్స్ ఇవ్వకుండా తనకు తానే క్రాస్ చేసుకున్నారు మహేష్ గారు. అండ్ ఇంకా వరల్డ్ వైడ్ డే 1 కలెక్షన్ చూసుకుంటే 5,45,00,000 కలెక్ట్ చేసి ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసింది మూవీ. ఈవెన్ ఆస్ట్రేలియా కంట్రీలో రిలీజ్ అయిన తెలుగు మూవీస్లో కూడా రికార్డ్ సెట్ చేసింది మురారి. అండ్ మహేష్ గారి ఫ్యాన్స్కి అయితే ఒక పండగ వచ్చినట్టు అయింది. థియేటర్లో ఆ గోల, వైబ్రేషన్, ఒక యూఫోరియా సెట్ చేసింది మూవీ. ఇంతేకాదు, ఒక థియేటర్లో అయితే ప్రేమజంట ఏకంగా మురారి స్క్రీనింగ్ టైంలో పెళ్లి కూడా చేసేసుకున్నారు. ఏదైనా ఈ 2024 మహేష్ గారి బర్త్డే మాత్రం ఫ్యాన్స్కి ఎప్పుడు గుర్తుండిపోతుంది. బట్ ఒక సాడ్ న్యూస్ ఏంటంటే SSMB 29 గురించి చిన్న అప్డేట్ కూడా రాకపోవడమే డిసప్పాయింట్ చేసింది. అండ్ నెక్స్ట్ న్యూస్, ఎన్టీఆర్ గారు అండ్ ప్రశాంత్ నీల్ గారి మూవీ అఫీషియల్ లాంచ్ జరిగింది. పెద్ద హడావుడి లాంటిదేం లేకుండా సింపుల్గా కానిచ్చేశారు. ముందు నుంచి నీలిమావ చెప్తూనే ఉన్నారు, ఎన్టీఆర్ గారితో చేయబోయే సినిమా తన తీసిన 3 మూవీస్ కంటే డిఫరెంట్ ప్రెజెంటేషన్ అండ్ డిఫరెంట్ ఎమోషన్స్తో ఉంటుందని. అందుకేనేమో 1969 టైం లైన్ తీసుకున్నట్టు రిలీజ్ పోస్టర్లో డీకోడ్ చేస్తే తెలిసింది. ఇంతేకాదు, మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చైనా, భూటాన్, గోల్డెన్ ట్రయాంగిల్స్ 1969 ఎరా చూపించారు. అండ్ డ్రగ్ లార్డ్ అయిన కూన్సా 1969లో అరెస్ట్ అయినట్టు, దానికి సంబంధించిన బ్యాక్డ్రాప్లో కథ జరుగుతుందన్నట్టు అర్థమైంది. అండ్ ఈ మూవీ ఈ ఇయర్ ఎండింగ్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేసి 2026 సంక్రాంతికి రిలీజ్ చేస్తారంట. బట్ అనుకున్న టైంకి మూవీ రావడం అనేది ఎప్పుడు జరగదు కాబట్టి ఈ డేట్ మీద నమ్మకం పెద్ద పెట్టుకునే అవసరం లేదు. బట్ డెడ్లీ కాంబినేషన్ ఇది. చూద్దాం ఏ రికార్డ్ సెట్ చేస్తాయో రిలీజ్ అయ్యాక. అండ్ ఇంకా సలార్ 2 విషయానికి వస్తే 2028లో చూసుకోవాల్సిందే. అండ్ నెక్స్ట్ పుష్ప 2 నుంచి ఫహద్ ఫాజిల్ గారి బర్త్డే సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ని రివీల్ చేశారు. ఒక చేత్తో గొడ్డలి, ఇంకో చేత్తో పిస్టల్తో ఎర్ర చందనాన్ని పట్టుకున్నట్టు క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఈ పోస్టర్ చూసాక నాకు డైలాగ్ గుర్తొచ్చింది. ఈ లోకం మీకు తుపాకీ ఇచ్చింది, నాకు గొడ్డలు ఇచ్చిందని పుష్పరాజ్ పార్ట్ 1లో చెప్తాడు కదా. బట్ ఈ పార్ట్ 2లో మాత్రం అవి 2 బన్వర్ సింగ్ దగ్గరే ఉంటాయి. చూస్తుంటే పుష్ప 2లో మ్యాడ్ స్టఫ్ చూడబోతున్నాం అని తెలుస్తుంది. అంతేకాదు, పార్ట్ 1లో పుష్ప హయాంలో సరుకు ఒక్కసారి కూడా దొరకదు. కానీ ఈసారి లారీలో ఎర్రచంద్రాన్ని బన్వర్ సింగ్ పట్టేసుకుంటాడు. పుష్పరాజ్ చేసిన అవమానానికి వడ్డీతో సహా ఇవ్వాలని ముందు ఫైనాన్షియల్గా దెబ్బతీసే పనిలో ఉన్నాడు షెకావత్. ఏగర్లీ వెయిటింగ్ ఫర్ పుష్ప ద రోల్. అండ్ ఇది పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సే లేదు. December 6కి రిలీజ్ మాత్రం ఫిక్స్. పోస్టర్ మీద రివీల్ చేశారు టీమ్ యూనిట్. అండ్ నెక్స్ట్ న్యూస్, నాగ చైతన్య గారు సడన్ షాక్ ఇచ్చారు అందరికీ. అసలు ఏమాత్రం సోషల్ మీడియాకి కానీ న్యూస్ మీడియాకి కానీ దొరకకుండా చాలా ప్లాన్డ్గా నాగార్జున గారి ఇంట్లో యాక్టర్ శోభిత గారికి చైతూకి ఎంగేజ్మెంట్ చేసేశారు. అండ్ వాళ్ళు అఫీషియల్గా పిక్చర్స్ రిలీజ్ చేస్తాను కానీ ఎవ్వరికీ న్యూస్ తెలియలేదు. పర్ఫెక్ట్ ప్లానింగ్ అంటే ఇదే. యాక్చువల్గా వీళ్ళిద్దరు ఎప్పటి నుండో డేటింగ్లో ఉన్నారని తెలుసు, కానీ సడన్ సర్ప్రైజ్ షాక్ ఇస్తారని ఎవ్వరూ గెస్ చేయలేదు. ఎనీవేస్, కంగ్రాచులేషన్స్. ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది కానీ మ్యారేజ్ ఎప్పుడనేది ఇంకా తెలియలేదు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చి, కుడి చేత్తో హెల్ప్ చేస్తే ఎడం చేతికి తెలియకూడదు అంటారు కదా. అలా రామ్ చరణ్ గారు 2018 నుంచి 2021 వరకు హ్యాపీ మొబైల్స్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నప్పుడు దానికి సంబంధించి ఆయనకు వచ్చిన రెవెన్యూ మొత్తం చైల్డ్ వెల్ఫేర్ ఫౌండేషన్కి ఇచ్చేశారు. ఈ న్యూస్ ఈ మధ్యనే బయటకు వచ్చింది, లేదంటే ఇప్పటికీ తెలిసేది కాదు. హ్యాట్స్ ఆఫ్ టు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు. అండ్ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ డబ్బింగ్ వర్క్స్ రీసెంట్గా స్టార్ట్ అయ్యాయి. అండ్ December 20కి రిలీజ్ డేట్ ఫిక్స్ అంటున్నారు, మరి చూడాలి. అండ్ నెక్స్ట్, హీరో విశ్వక్సేన్ గారు గ్యాప్ లేకుండా మూవీ అనౌన్స్మెంట్లు ఒకదాని తర్వాత ఒకటి చేసేస్తున్నారు. ఒక పక్క మెకానిక్ రాకీ, ఇంకో పక్క లైలా, ఇప్పుడు డెబ్యూ డైరెక్టర్ శ్రీధర్తో ఒక కమర్షియల్ యాక్షన్ మూవీ చేస్తున్నారు. లేటెస్ట్గా అనుదీప్ కేవి గారితో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నట్టు అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేశారు. అయితే విశ్వక్సేన్ గారు ఎంచుకున్న కంటెంట్స్ అన్నీ బాగానే ఉంటాయి, కానీ డైరెక్టర్ల ఎగ్జిక్యూషన్లోనే మిస్ఫేర్ అవుతున్నాయి అవన్నీ. సో దాని మీద ఫోకస్ పెడితే బాగుంటుందని నా ఒపీనియన్. అండ్ నెక్స్ట్ న్యూస్, మన బాలయ్య బాబు గారు మలయాళంలో రీసెంట్గా సూపర్ హిట్ అయిన ఫాఫా నటించిన ఆవేశం మూవీని రీమేక్ చేస్తున్నట్టు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది. ఇది చేస్తే మాత్రం ఆయన క్యారెక్టరైజేషన్కి మూవీ చాలా బాగుంటుంది. బట్ ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు, చూద్దాం. ఇది జరగాలని విష్ చేద్దాం. అండ్ జేమ్స్ కెమెరాన్ గారు డిస్నీ ఈవెంట్లో అవతార్ ఫిష్ అండ్ డాష్ టైటిల్తో అవతార్ 3 అనౌన్స్మెంట్ చేశారు. ఈ మూవీ 2025 డిసెంబర్లో రిలీజ్ అవుతుంది. అండ్ అవతార్ ఫ్రాంచైజీలో ఫస్ట్ 2 పార్ట్స్ కన్నా ఇది చాలా ఎమోషనల్గా ఉంటుందంట. ఎక్కువగా కల్చరల్ అండ్ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ మీద, అండ్ నేచర్కి నావీ పీపుల్ మధ్య బాండింగ్ని ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేసేలా, అండ్ హ్యూమన్ యాక్షన్స్ వల్ల జరిగే కాన్సిక్వెన్సెస్ ఇందులో చూడబోతున్నామని జేమ్స్ కెమెరాన్ గారు ఈ ఈవెంట్లో చెప్పారు. యాక్చువల్గా అవతార్ 2 మూవీ విజువల్గా గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన కంటెంట్ మాత్రం చాలా పూర్. అందుకే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా సినిమా ఆడలేదు. సో ఈసారైనా విజువల్తో పాటు కంటెంట్ మీద ఫోకస్ పెడితే వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్కి తిరిగే ఉండదు. అండ్ నెక్స్ట్ న్యూస్, ఒక స్టార్ హీరో కంటిన్యూస్గా 22 గంటలు వర్క్ చేయడం అనేది చాలా రేర్గా చూస్తుంటాం. అలా తమిళ యాక్టర్ తలా అజిత్ గారు 22 గంటలు 3 షిఫ్ట్ చేసి సైమల్టేనియస్గా విదా ముయర్చి అండ్ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ షూటింగ్స్కి బ్రేక్ లేకుండా కష్టపడ్డారు. ఈ 2 షూటింగ్స్ ప్రెజెంట్ హైదరాబాద్లోనే జరుగుతున్నాయి. సో బ్యాక్ టు బ్యాక్ షిఫ్ట్ అవుతూ 2 మూవీ షూటింగ్స్లో జాయిన్ అయ్యారు ఆయన.
అండ్ 53 ఇయర్స్లో ఆ డెడికేషన్కి మెచ్చుకోవాలి. అండ్ నెక్స్ట్ హీరో నాగ చైతన్య గారు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విరూపాక్ష మూవీ ఫేమ్ కార్తిక్ దండు గారితో చేస్తున్నారు. యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ విక్రమ్ గారి సన్ ధ్రువ్ చెయ్యాలి, బట్ సమ్ ఇష్యూస్ వల్ల కుదరలేదు. సో ఈ ప్రాజెక్ట్లోకి లేటెస్ట్గా చైతు గారు యాడ్ అయ్యారు. అండ్ ఈ ఇయర్ అక్టోబర్ నుంచి ఈ మూవీ షూట్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఆంధ్రప్రదేశ్ కొవ్వూరు మండలం కుమారదేవం ఊరు తెలుసా? ఆ ఊర్లో 170 ఏళ్ళ చరిత్ర కలిగిన చెట్టు ఈ మధ్య తుఫాన్ గాలికి విరిగి పడిపోయింది. ఈ చెట్టు కింద ప్రత్యేకత ఏంటంటే దీని కింద 1 కాదు 2 కాదు సుమారు 200 సినిమాల పైన షూటింగ్స్ చేశారు. విశ్వనాథం గారు, ఈవీవి సత్యనారాయణ గారు, జంధ్యాల గారు, ఇలా ఎంతోమంది డైరెక్టర్స్ ఈ చెట్టు కింద షూటింగ్స్ చేశారు. ఇంకా సీనియర్ డైరెక్టర్ వంశీ గారు అయితే ఈ చెట్టుతో ఆయనకున్న జ్ఞాపకాలు తలుచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ కూడా పెట్టారు. అండ్ ఇది ఆ ఊరు ప్రజలకైతే తీరలేని లోటు. అండ్ ఇంకా కిరణ్ అబ్బవరం ఉన్న కా మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్కి దగ్గరలో ఉంది. అండ్ సిద్ధు జొన్నలగడ్డ గారు నీరజ కోన డైరెక్షన్లో చేస్తున్న తెలుసు కదా మూవీ షూట్ రీసెంట్గా స్టార్ట్ అయింది. అండ్ హీరో నాగశౌర్య గారు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ రమేష్ అనే డెబ్యూ డైరెక్టర్తో చేస్తున్నారు. రీసెంట్గా దీని పూజ సెరమనీ ఫినిష్ అయింది. అండ్ ఆగస్టు 17 ఎన్టీఆర్ గారు ముంబైలో జరుగుతున్న వార్ 2 మూవీ షెడ్యూల్లో జాయిన్ అవుతారు. అండ్ రాజాసాబ్ మూవీ షూట్ శంషాబాద్లో హీరోయిన్స్ అండ్ కమెడియన్స్పై సీన్స్ తీస్తున్నారు. అండ్ లాస్ట్ వన్ వచ్చి ప్రభాస్ అన్న హను రాఘపుడు గారితో చేస్తున్న మూవీ పూజా సెరమనీ ఆగస్టు 17 జరగబోతుంది. అండ్ ఫస్ట్ షెడ్యూల్ ఆగస్టు 18 మధురైలో జరగబోతుందంట. అండ్ ప్రభాస్ అన్న ఆగస్టు 22 నుంచి ఒక 10 days ఈ మూవీ షూటింగ్లో జాయిన్ అవుతారు. సో దట్స్ ఇట్ గైస్. లాస్ట్ వీకెండ్ మన టాలీవుడ్లో ట్రెండ్ అయిన మూవీ అప్డేట్స్ ఇవే. అండ్ వీటిలో మీరు ఏ మూవీ కోసం ఏగరగా వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.